పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. చివరిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. 1,00,000 మెజార్టీ వస్తుందంటున్నారు. తనను ఓడించడానికి లక్ష రూపాయలైనా ఇస్తారు. అదేవిధంగా 100 కోట్లు పంచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి పిఠాపురంలో ఎటువంటి వాతావరణం ఉందంటారు? ఏం చెప్తారు? ప్రజలందరూ డబ్బులు కమ్ముడైపోయి మనుషులకి చూస్తున్నారండి. మనకి ఆ జబ్బు ఉంటే ఉండొచ్చు, ఆ జబ్బు ఇతరు కూడా ఉందని లెక్కెత్తారా? తప్పు. ప్రజలను గౌరవించండి, గౌరవించడం నేర్చుకోండి. ఓటు వేయించుకోవడం కోసం ₹1,00,000 చేస్తారు ఎదరు మనిషి. ఏంటి తమాషా మాట ఇది? ఇయ్యా మాట్లాడే మాటలో ఓ పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఇంకా సిగ్గుచేటైన విషయం ఎంపీగా పోటీ చేయమని మోడీ గారు, అమిత్ షా గారు కోర్టు చేస్తారండి. ఏంటది? అదా మాట్లాడే భాష? అదండి ఓ పార్టీ అధ్యక్షుడైనా వీరిని కోరాలట, మోడీ గారును అమిత్ షా గారు కోరితే చేస్తారట. ఇదండి బాగాలేదు. ఇది మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం చెప్తున్న సిచ్యువేషన్. తాను ఏమీ ఆశించకుండా వైసీపీలో చేరుతున్నాను, జగన్ మళ్ళీ 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉంటారని ఆయన చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్పై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో వైసీపీ జెండా ఎగిరితేరుతుంది, ప్రజలు తమలాగా అమ్ముడిపోయారని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో అని కూడా హాట్ కామెంట్స్ చేసిన సిచ్యువేషన్. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఓటమికి తాను ఖచ్చితంగా పనిచేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన అవసరం ఎక్కడ ఉందనుకుంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా పనిచేస్తానని, ఏమీ ఆశించకుండానే తన కుమారుడి కోసం కావచ్చు, అదేవిధంగా తన పొలిటికల్ కెరీర్ కోసం ఏమీ ఆశించకుండానే పార్టీలో చేరాను, గత 5 సంవత్సరాలుగా పార్టీలో ఎందుకు చేరలేదని చెప్తున్నప్పటికీ కూడా జగన్ తనను పిలవలేదు కాబట్టి దాని పార్టీలో వెళ్ళలేదు, ఖచ్చితంగా ఇప్పుడు ఆహ్వానించారు కాబట్టి వైసీపీలోకి వెళ్ళి తనకు చేతనైనంత సాయం పార్టీ కావచ్చు చేస్తానని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. కెమెరా కోసం ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కిర్లంపూడి.